ఉన్నటువంటి వాళ్ళనే గుర్తిస్తున్నారు. హ్మ్. జనం, ధనం అవును. ఈ రెండే ముఖ్యం. ఆ రెండు కలిస్తేనే మనం అంతే. రాజకీయ నాయకులకి. అంతే. లేకపోతే అక్కడ నీకేమైపోతుంది, ఇప్పుడు రిజర్వ్డ్ స్థానాల్లో ధనం ఉండదు, అవును, అంతే. జనమే ముఖ్యం. నువ్వు అక్కడ తిరగాల. సరే నువ్వు రెడ్లు చెప్పినట్టు నేను లేకపోతే కాపులు చెప్పినట్టు అని ఎవడు చెప్పండి నీకు. అవును. నీ నియోజకవర్గంలో కర్రా విరగకుండా పాము చావకుండా పని చేసుకుంటూ పోవడం. ప్రతి పార్టీలో 60 గ్రూపులు ఉంటాయి, ఖచ్చితంగా. అందుకే కదా నువ్వు నాయకుడు అయ్యేది. అవును. ఆ సాధ్యం కానప్పుడు నాయకత్వంగా నీకు వర్కౌట్ కాదు. నువ్వెన్నే కాదు, ఎవరైనా సరే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్త నియోజకవర్గంలో ఎందుకు వెళ్ళి ఇవాళ ఇల్లు కట్టుకోవాల్సి వస్తుంది? సరైన పోటీ లేదు కాబట్టి ఇంతవరకు దర్జాగా ఉన్నాడు. ఇప్పుడు పోటీ ప్రారంభమైతే అవతల ఉన్నటువంటి చిన్న వ్యక్తే భరత్తని, కానీ ఎంత పోటీ టెన్షన్ పడుతున్నాడు. చంద్రబాబు తన జీవితంలో ఫేస్ చేసాడు అట్లాంటిది. కాబట్టి బాబుకి అంత డబ్బు ఉన్నటువంటి వాడు, అంత మనిషే కంగారు పడుతుంటే నువ్వు నీ నియోజకవర్గంలో ఏం కాదు అని తడిగొడ్డేసుకుని కూర్చుంటానంటే ఎక్కడ వర్కౌట్ అవుతుంది ఏ లీడర్కైనా సరే. ఇది ఏమైపోయిందంటే ప్రజలకి ఇదివరకటి రోజుల్లో ప్రభుత్వం అంటే ఏదో రూపాయి అది ఇచ్చింది, కరెంట్ ఇది ఇచ్చింది అనేటువంటి దాంతో సరిపోయేది. ఇప్పుడు విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ప్రభుత్వం ఇస్తోంది ఇప్పుడు అనేక పథకాలు ఇస్తుంది కాబట్టి ఇంకా పెరుగుతున్న ఎక్స్పెక్టేషన్స్ కూడా. అప్పుడు ఏం చేయాలి, నువ్వు జనంలో తిరుగుతా అది అందుతుందా లేదా ఇట్లాంటివి చూసుకోవాలి. ఆడికి ఇచ్చేస్తున్నాడే మధ్యలో నాకేంటి, నన్ను పట్టించుకోవట్లేదంటే నీ చేతుల మీద